హలో అండి, వెల్కమ్ టు షయం. నా ఛానల్లో బీఈడి క్లాసెస్, రికార్డ్ యాక్టివిటీస్, లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా వేస్తానండి. ఇక్కడ మనకి లాస్ట్ వీడియోలో వచ్చేటప్పటికి పర్స్పెక్టివ్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్, ఇది సైకాలజీ సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్ట్ లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి మనం డిస్కస్ చేస్తాము. అంటే వ్యక్తికి మధ్యన తేడాలు ఎలా ఉంటాయి అనేది మనం చదువుకున్నాము, చూసాము, డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు అందులోనే మనకి ఇంటెలిజెంట్ కోషెంట్ అనేది డిస్కస్ చేద్దాం. ఇంటెలిజెంట్ కోషెంట్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తికి తేడాలు అయితే ఎలా ఉంటాయో అలాగే ఆ వ్యక్తి యొక్క మెంటల్ ఎబిలిటీని మనం క్యాల్కులేట్ చేయటం అన్నమాట. ఇంటెలిజెంట్ కోషెంట్ అంటారు. దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే విలియం స్టెర్నా అనే శాస్త్రవేత్త ఫస్ట్ అసలు ఈ ఇంటెలిజెంట్ కోషెంట్ అనే పదాన్ని ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట. విలియం స్టెర్నా అనే శాస్త్రవేత్త ఫస్ట్ ఇంటెలిజెంట్ కోషెంట్ అనే పదాన్ని ఫస్ట్ స్టార్ట్ చేశారండి. అసలు ఇంటెలిజెంట్ కోషెంట్ ని ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే, ప్రతి వ్యక్తికి కూడా 2 ఏజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఒకటి ఏంటి అంటే మెంటల్ ఏజ్, ఇంకోటి వచ్చేటప్పటికి క్రానికల్ ఏజ్. మెంటల్ ఏజ్ అంటే ఏంటంటే ఒక పేపర్ అనేది సెట్ చేస్తారు. అది ఏ వ్యక్తి అయినా దాన్ని ఎలాగ ఆన్సర్ చేసే దాన్ని బట్టి వాళ్ళ యొక్క మెంటల్ ఏజ్ ని క్యాల్కులేట్ చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇయర్స్ కి ఇండివిజువల్ కి ఏ సమ్స్ ని గాని వేటిని క్యాల్కులేట్ చేయగలడు అనే దాన్ని బట్టి 8 ఇయర్స్ మెంటల్ ఏజ్ అని, అలాగే 10 ఇయర్స్ కి ఎంత క్యాల్కులేట్ చేయగలరు అనే దాన్ని బట్టి 10 ఇయర్స్ మెంటల్ ఏజ్ అనేది ఒక పేపర్ అనేది సెట్ చేస్తారు. తర్వాత క్రానికల్ ఏజ్ అంటే ఏంటంటే, ఎవరైనా వ్యక్తికి మామూలు ఏజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని ఇయర్స్, ఇన్ని డేస్, ఇన్ని మంత్స్ అని ఉంటాయి కదా, దాన్ని క్రానికల్ ఏజ్ అంటారు అనమాట. ఈ మెంటల్ ఏజ్, క్రానికల్ ఏజ్ ని ఫస్ట్ ఎవరైనా స్టూడెంట్స్ ని మనం ఒక క్లాస్ లో డివైడ్ చేయాలి అనుకుని వాళ్ళ ఇంటెలిజెంట్ కోషెంట్ ని మనం క్యాల్కులేట్ చేయాలి అంటే, ఫస్ట్ ఆ క్లాస్ యొక్క స్టూడెంట్స్ యొక్క క్రానికల్ ఏజ్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ మనం ఇంటెలిజెంట్ కోషెంట్ ఒక అబ్బాయికి చూసాం కదండి, వాళ్ళ యొక్క ఐక్యూని బట్టి వాళ్ళని ఈ విధంగా డిఫరెన్షియేట్ చేస్తారు అనమాట. అదేంటంటే 140 వచ్చేటప్పటికి గిఫ్టెడ్, అంటే వీళ్ళ ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువ ఉన్నట్టు. ఇందా మనం చూసుకున్నాం 5 ఇయర్స్ అబ్బాయికి 7 ఇయర్స్ మెంటల్ ఏజ్ ఉంది కాబట్టి వాళ్ళు గిఫ్టెడ్ కిందకి వస్తారు. 120 to 140 వచ్చేటప్పటికి వెరీ సుపీరియర్, 110 to 120 సుపీరియర్, 90 to 110 యావరేజ్, 75 to 90 డల్, 50 to 75 మోరాన్స్, 25 to 50 ఇంబెలిసిల్, బిలో 25 ని ఇడియట్ అంటారు. మనకి టెట్ లో గాని ఇక్కడ డిఎస్సి లో గాని మనకి వీటిలోంచి ఐక్యూ లెవెల్స్ ని బట్టి ఏమంటారు అనేది కూడా మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఐక్యూ లెవెల్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు డివైడ్ చేస్తే మనకి క్లాస్ చెప్పడానికి అనేది ఈజీ ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ టాపిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.